న్యూస్లకు చూస్తున్నాం. కర్నూలు బస్సు ప్రమాద ఘటన ఏదైతే ఉందో ఆ మృతదేహాలకి సంబంధించి ఇటు ప్రమాదానికి సంబంధించి ఇటు వెంటాడుతుందే ఉందని చెప్పుకోవాలి. సో ఏదైతే నెల్లూరు జిల్లాకి సంబంధించి ఒకే కుటుంబానికి సంబంధించిన 4 వ్యక్తులు మృతి చెందారో దానికి సంబంధించిన అంత్యక్రియలకు వెళ్తూ ఉండగా కూడా ఇటు ఒక కుటుంబానికి అయితే ఇటు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలని నెల్లూరు జిల్లాకి తరలించారు. అనంతరం కూడా నిన్న వారిని అధికారులు DNA టెస్ట్ల అనంతరం కూడా వాళ్ళ మృతదేహాలను తరలించిన అనంతరం ఇవాళ వాళ్ళ అంత్యక్రియలు జరిగాయి. సో విజయవాడకి సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఇటు జలదంగి మండలం చిన్నకాక గ్రామం దగ్గర యాక్సిడెంట్ జరగడంతో ఇటు ఒక్కసారిగా అక్కడ ఉన్న స్థానికులు అలర్ట్ అయ్యి 108 అంబులెన్స్కి అయితే కాల్ చేసి వారిని వెంటనే హాస్పిటల్కి తరలించారు. ఇటు కారు డివైడర్ను ఢీకొట్టింది. ఒక్కసారిగా మనం చూసుకోవచ్చు. ఈ ఘటన కర్నూలు బస్సు ప్రమాదం మృతుల కుటుంబాలను వరుస ప్రమాదాలు వెంటాడుతున్నాయని చెప్పుకోవాలి. జలదంగి మండలం చిన్నకాక గ్రామం దగ్గర యాక్సిడెంట్ జరిగింది. అదుపు తప్పి కారు డివైడర్ను ఢీకొట్టింది. ఇటు కర్నూలు బస్సు ప్రమాదం మృతుడు ఎవరైతే గొల్ల రమేష్ ఉన్నారో వాళ్ళ అంత్యక్రియలకి వెళ్ళి వస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. విజయవాడ నుంచి వింజమూరు గొల్లవారి పాలానికి వెళ్ళి తిరిగి వస్తున్నారు కుటుంబ సభ్యులు. ఈ నేపథ్యంలోనే వారికి రోడ్డుపై ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడకి చెందిన మొత్తం 5గురికి తీవ్ర గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు సుమలత అనే ఒక మహిళకి తలకి తీవ్ర బలమైన గాయం తగలడంతో అక్కడే ఉన్న స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా కావలిలోని వైద్యశాలకు తరలించారు. అలాగే కారులోని మౌనిక, కృష్ణ చైతన్య మరో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. మౌనిక కాలు విరిగినట్లుగా కూడా సమాచారం అందుతోంది. సో మొత్తంగా చూసుకుంటే కర్నూలు బస్సు మృతుల కుటుంబాలను అయితే వరుస ప్రమాదాలు వెంటాడుతున్నాయని చెప్పుకోవాలి. అదే ప్రమాదానికి సంబంధించి ఎవరైతే మృతి చెందారో వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఇటు అంత్యక్రియలకు వెళ్ళి వస్తుండగా రోడ్డుపై అయితే ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం వాళ్ళకి హాస్పిటల్లో వైద్యులు అయితే ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ప్రస్తుతం అసలు యాక్సిడెంట్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సురేంద్ర మనకి అందుబాటులో ఉన్నారు. సురేంద్ర, చెప్పండి, అసలు యాక్సిడెంట్కి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? కారులో ఎంతమంది ప్రయాణిస్తూ ఉన్నారు? అసలు ప్రెసెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఈ కారు ప్రమాదానికి ప్రధానంగా ప్రయాణిస్తున్నటువంటి టైరు పంచర్ అవడం, ఆ పంచర్ అయినటువంటి నేపథ్యంలో కారు వేగంగా వెళ్తున్నటువంటి క్రమంలో పక్కనే ఉన్నటువంటి కలవట్టుని ఢీకొనడం జరిగింది. ఢీకొన్న వెంటనే ఆ కారులో మొత్తం 5 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ యొక్క 5 మంది ప్రయాణికులు కూడా ఇటీవలలో అతిపెద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నటువంటి కర్నూలు ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనలో నెల్లూరు జిల్లా ఇండిమూరు మండలం చాకలకొండ పంచాయతీకి సంబంధించిన గోళ్లవారిపల్లిలో ఈ రోజు ఆ యొక్క వచ్చినటువంటి క్రమంలో అక్కడ 4గురికి ఒకే కుటుంబంలో 4గురు మృతి చెందినటువంటి విషయం తెలిసిందే. ఆ యొక్క 4గురికి అంత్యక్రియలు కూడా ఈ రోజు ఆ గోళ్లవారి పాలనలో నిర్వహించడం జరిగింది. ఆ యొక్క అంత్యక్రియలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో వీరు వస్తూ ఉన్నారు. అయితే వీరు విజయవాడ నుంచి అక్కడికి వెళ్లి మళ్ళీ అక్కడ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత తిరుగు ప్రయాణంలో ఈ యొక్క చిన్నకాక వద్దకు వచ్చేసరికి ఈ యొక్క రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదం ఆ యొక్క కలవట్టును గుద్దుకోవడం, ఆ టైర్ పంచర్ అవడంతోనే కలవట్టును ఢీకొనడం జరిగింది. ఈ క్రమంలో ఆ కారులో మొత్తం 5 మంది ప్రయాణికులు ఉన్నారు. 5 మంది ప్రయాణికుల్లో సుమలత అనే ఆమెకి తలకి బలమైన గాయం అయింది. అయితే ఆ గాయం అవడంతో మిగతా 4గురు ఎవరైతే ఉన్నారో మౌనిక, కృష్ణ చైతన్య మరో మహిళ వీళ్ళకి కూడా స్వల్ప గాయాలైతే వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామస్తులంతా కూడా హుటాహుటిన అక్కడికి చేరుకొని ఆ కారులో ఉన్నటువంటి వారిని అందరినీ బయటకు తీసి ఆ 108 అంబులెన్స్ ద్వారా దగ్గరలో ఉన్నటువంటి కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ ఆ యొక్క తలకి గాయమైనటువంటి సుమలతకి వైద్యం చేసి అదేవిధంగా స్వల్ప గాయాలైనటువంటి వారందరికి కూడా వైద్యం పూర్తి చేయడం జరిగింది. అయితే మరోపక్క ఎవరైతే ఈ కర్నూలు ఘటనలో మృతి చెందినటువంటి ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ యొక్క ప్రమాదాలు అయితే వెంటాడుతున్నాయని చెప్పవచ్చు. మరోపక్క ఒక పక్క వారు ఒకే కుటుంబంలో 4గురు చనిపోయి 2 పిల్లలు చనిపోయి వారు ఒక పక్క అత్యంత బాధాకరంలో ఉంటే మరో పక్క ఈ యొక్క ప్రమాదాలు వెంటాడటం కూడా ఈ యొక్క బాధాకరమైనటువంటి విషయం అని కూడా చెప్పవచ్చు. అయితే ప్రస్తుతానికైతే వారు కావలి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం తీసుకున్న తర్వాత వారి సొంత గ్రామైనటువంటి
ఆ యొక్క విజయవాడకి కూడా వారు తరలి వెళ్ళినట్లుగా తెలుస్తా ఉంది. అయితే వారి పరిస్థితిని ప్రస్తుతం కుదుటపడినటువంటి నేపథ్యంలోనే ఇక్కడి నుంచి కావలి నుంచి విజయవాడకి వెళ్ళినట్లుగా తెలుస్తా ఉంది. అయితే వరుస ప్రమాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యులకు ఈ ప్రమాదాలు వారిని వెంటాడుతున్నాయనేది కూడా ఒక చర్చ కూడా నడుస్తా ఉంది. అయితే ఈ యొక్క కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వెళ్తున్నటువంటి క్రమంలో ఈ ఘటన చోటు చేసుకోవటం కూడా అత్యంత బాధాకరమైనటువంటి విషయంగా కూడా చెప్పుకోవచ్చు ప్రసన్న. అయితే సురేంద్ర, ప్రస్తుతం ఎవరైతే ఇటు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? అసలు ఎన్ని రోజుల తర్వాత వీళ్ళని వాళ్ళ సొంతూరుకి తరలించే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు? అసలు డాక్టర్స్ ఏం చెప్తున్నారు ఈ ఘటనకి సంబంధించి? వేరే ఆసుపత్రికి తీసుకెళ్లిన వెంటనే ఆ తలకు సంబంధించినటువంటి కట్టు కట్టడం జరిగింది. దానికి సంబంధించి ఆ గాయాలైనటువంటి వారందరూ కూడా కావలి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యం అందించారు. వైద్యం అందించిన తర్వాత వారి సొంత గ్రామైన అయితే విజయవాడకి తరలి వెళ్ళడం కూడా జరిగింది. ఆ తరలి వెళ్ళినట్టు క్రమంలో మిగతా ట్రీట్మెంట్ ఏదన్నా ఉంటే అక్కడ విజయవాడ ఆసుపత్రిలో మేము చూపించుకుంటాము, మమ్మల్ని ఇక్కడ నుంచి డిశ్చార్జ్ చేసి పంపించాలని కోరడంతో అక్కడ ఉన్నటువంటి వైద్యులు వారి అందరిని కూడా 5 మందిని అంబులెన్స్ ద్వారానే ఇటు విజయవాడకి తరలించడం జరిగింది. విజయవాడకి వెళ్ళిన తర్వాత అక్కడ వారి సంబంధించినటువంటి ఇటు ప్రైవేట్ ఆసుపత్రి కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మిగతా వైద్యం కూడా తీసుకుంటామని చెప్పడంతోనే వారిని అయితే ఇటు విజయవాడకి వెళ్ళడం జరిగింది ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. సైడ్ జరగమన్నా కొంచెం సైడ్ సైడ్ జరగమన్నా కొంచెం సైడ్ సైడ్ జరగమన్నా కొంచెం సైడ్ సైడ్ జరగమన్నా కొంచెం సైడ్ నెల్లూరు జిల్లా జలదంకి మండలం చిన్నక్రాక గ్రామం వద్ద కారు ప్రమాదం చోటు చేసుకున్న ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఒకే కుటుంబానికి సంబంధించిన 5 వ్యక్తులకి గాయాలవ్వడంతో అక్కడే ఉన్న స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ కి కాల్ చేసి వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇటు ఏదైతే కర్నూలు బస్సు ప్రమాదం చోటు చేసుకుందో ఆ ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలకి సంబంధించి అంత్యక్రియలు జరగడంతో ఇవాళ అంత్యక్రియలకు సంబంధించి కూడా వారు విజయవాడ నుంచి అక్కడికి చేరుకున్నారు. అనంతరం తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు ఒక్కసారిగా చూసుకుంటే కుటుంబ సభ్యులను ఈ రోడ్డు ప్రమాదం వెంటాడుతుందని చెప్పుకోవాలి. అంత్యక్రియలకు వెళ్ళొస్తూ కూడా మరో ప్రమాదం చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులంతా కూడా ఇటు షాక్ గురయ్యారని చెప్పుకోవాలి. కారు ప్రమాదంలో విజయవాడకు చెందిన మొత్తం 5 అయితే తీవ్ర గాయాలయ్యాయి. నెల్లూరు జిల్లాలో కారు అదుపు తప్పి ఇటు డివైడర్ నుండి కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన అంతా కూడా జలదంకి మండలం చిన్నకాక గ్రామం దగ్గర జరిగింది. ఇటు ప్రధానంగా చూసుకుంటే ఈ ఘటనకి సంబంధించి మౌనిక, కృష్ణ చైతన్య అలాగే మరో మహిళకి కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఇటు గాయాలు మౌనికకి ఎవరైతే ఇదే ఘటనకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో ఒక మహిళకి కాలు విరిగినట్లుగా కూడా సమాచారం అందుతోంది. సో ప్రధానంగా చూసుకుంటే ఒక మహిళకి తలకి తీవ్ర గాయం కావడంతో కూడా అక్కడే ఉన్న స్థానికులు 108 అంబులెన్స్ కి కాల్ చేసి ఇటు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. కావలిలోని వైద్యశాలకు తరలించి
వైద్యశాలకు తరలించిన అనంతరం కూడా వాళ్ళకి డాక్టర్లు అయితే ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. ప్రధానంగా వాళ్ళకి ఎటువంటి గాయాలైతే కాలేదు. సో కొన్ని ఇంజురీస్ ఉండడం వల్ల కొన్ని రోజుల పాటు కూడా హాస్పిటల్లోనే ఉండాలి అంటూ కూడా వైద్యులు సూచిస్తూ ఉన్నారు. ఇటు విజయవాడకు చెందిన మొత్తం 5గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కర్నూలు బస్సు ప్రమాదం మృతుల కుటుంబాలకి సంబంధించిన అంత్యక్రియలకు వెళ్లే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తానికి చూసుకుంటే కర్నూలు బస్సు ప్రమాద కుటుంబాలను ఇటు వరుస ప్రమాదాలు వెంటాడుతున్నాయని చెప్పుకోవాలి. బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి అంత్యక్రియలకు వెళ్లి వస్తూ ఉన్న క్రమంలో మరో ప్రమాదం చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులైతే ఒక్కసారిగా షాక్కి గురవుతూ ఉన్నారు. నెల్లూరు జిల్లాలో అదుపు తప్పింది కారు. ఇటు జలదంగి మండలం చిన్నక్రాక గ్రామం దగ్గర యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ఇటు అదుపు తప్పి డివైడర్ను ఒక్కసారిగా కారు ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటు కర్నూలు బస్సు ప్రమాద మృతుడు ఎవరైతే గొల్ల రమేష్ ఉన్నారో వాళ్ళ అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వస్తూ ఉండగా ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. విజయవాడ నుంచి వింజమూరు గొల్లవారి పాలానికి వెళ్లి తిరిగి వస్తూ ఉన్నారు కుటుంబ సభ్యులు. ఇటు విజయవాడకు చెందిన మొత్తం 5గురికి అయితే తీవ్ర గాయాలయ్యాయి. సుమలతకు తలకు బలమైన గాయం కావడంతో అలాగా మరికొంతమంది కారులో ఎవరైతే 5గురు ప్రయాణిస్తూ ఉన్నారో వాళ్ళకి కాళ్ళకి కూడా కొంతమందికి కాళ్ళు విరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఒక్కసారిగా అక్కడే ఉన్న రోడ్డుపై ఎవరైతే స్థానికులు కానివ్వచ్చు, అలాగే రోడ్డుపై వెళ్లే వాళ్ళు ఉంటారో ప్రయాణికులు, ఆ తోటి ప్రయాణికులకు సంబంధించి వాళ్ళు వెంటనే 108 అంబులెన్స్కి సమాచారం అందించారు. ఇటు వారందరినీ కూడా ఇటు కావలిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారికి వైద్యం అందిస్తూ ఉన్నారు. ఆ పెద్ద